గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్కారం. రామాయణ కథ వింటున్నాం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథాక్రమంలో ఉన్నాం. మహర్షిత్వాన్ని పొందిన తర్వాత విశ్వామిత్రుడు మరింత తపస్సు ఉధృతంగా చేశాడు. అయితే ఈయన మౌనంగా గాలి కూడా పీల్చకుండా నిరాహారంగా వాయువు కూడా లేకుండా ఉండేసరికి తలలో ఇంచి వచ్చిన సెగలు, ఆ సెగల వేడికి దేవతలు మూర్ఛిల్లారు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఇతని తపస్సు, విశ్వామిత్రుడి తపస్సుకి రోజు రోజుకి ఉధృతం అయిపోతుంది కానీ తగ్గటం లేదు. అతన్ని ఏ ప్రలోభాలు లొంగదీయలేకపోతున్నాయి. అతని తపోగ్నితోటి లోకాలన్నీ తాపం చెందుతున్నాయి. విశ్వామిత్రుడు సంపూర్ణంగా పాపరహితుడయ్యాడు. పూర్తిగా అతను తనని తను తెలుసుకున్నాడు. ఇంకా నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే లోకాలని దగ్ధమైపోతాయి. ఇప్పటికే దిక్కులు వేడెక్కిపోయినాయి, సముద్రాలన్నీ క్షోభిల్లుతున్నాయి, పర్వతాలు కరిగి నీరై ప్రవహించేస్తున్నాయి, భూమి కంపిస్తోంది, వాయుదేవుడు స్తంభించిపోయాడు, జనులంతా నాస్తికులయ్యే ప్రమాదంలోకి వచ్చేసింది స్వామి, కాబట్టి నువ్వు ఏదైనా చేయమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఏం చెప్పాడు? మహర్షి స్వాగతం అన్నాడు. బ్రహ్మర్షి అన్నాడు, నీ తపస్సుకు సంతోషించాను. పట్టిన పట్టు విడవక కఠోర తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని పొందావు, నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. దీర్ఘాయువుని ప్రసాదిస్తున్నాను, మరుద్గుణాలకి నాథుడుగా ఉండు, స్వస్థచిత్తుడివై సుఖంగా ఉండమని బ్రహ్మదేవుడు ఈయన్ని ఆశీర్వదించాడు. అయితే ఈయన ఏమన్నాడంటే, దీర్ఘాయువుని బ్రాహ్మణత్వాన్ని ఇచ్చావు తండ్రి, నీకు కృతజ్ఞుణ్ణి అన్నాడు విశ్వామిత్రుడు. ఏం చెప్తున్నాడంటే, నేను ఓంకారాన్ని, వషట్కారము, వేదాలను నా స్వాధీనంలో ఉంచుకోవటమే కాకుండా ఇతరులకు ఉపదేశించేటట్టుగాను యజ్ఞయాగాదులు చేయించడానికి కూడా నాకు అధికారాన్ని ఇవ్వమని అడిగాడు. తర్వాత బ్రాహ్మణ విద్య ఎందు, క్షత్రియ విద్యలందు కూడా శ్రేష్ఠుడైన బ్రహ్మర్షి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి, నాకు గనక ఈ శ్రేష్టమైన వరాలు నువ్వు ఇస్తే నేను ఈ తపస్సు విరమిస్తానన్నాడు. అనేసరికల్లా అప్పుడు ఏం చేశారు, దేవతలంతా గబగబా వెళ్ళి వశిష్ఠ మహర్షిని స్వయంగా తీసుకొస్తే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని సాదరంగా కౌగలించుకొని ఓ బ్రహ్మర్షి అని పిలిచాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఏమన్నారంటే, నువ్వు బ్రహ్మర్షివే, నీకు అన్నీ సమకూడతాయి, నువ్వు ఏదంటే అది జరుగుతుందని ఈయన్ని దీవించి స్వస్థలాలకి వెళ్ళిపోయారు. ఆ రకంగా విశ్వామిత్రుడు మునులలో శ్రేష్ఠుడు. స్వతహాగా క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణ్యాన్ని సాధించి చివరికి బ్రహ్మర్షిగా స్థిరపడ్డాడనమాట. ఆయన మూర్తి భవించిన ధర్మపరుడు, ధైర్య సాహసాలు కలిగినటువంటి మహావీరుడు కూడా ఆయన. ఎక్కడ యుద్ధంతో కూడా ఆయన ఎక్కడ జంకలేదనమాట. కాబట్టి ఇదంతా చెప్పుకున్నారు. చెప్పేసరికల్లా జనక మహారాజు, ఇది ఎవరు చెప్పారు? శతానందుడు రామలక్ష్మణులిద్దరికీ ఈ కథ అంతా మీకు గురువుగా భావిస్తున్న విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, మీకు ఇప్పటికి ఆయన ఎన్నో కథలు చెప్పాడు, ఆయన కథని మీకు చెప్పే భాగ్యం నాకు లభించిందని విశ్వామిత్రుడు ఇంత అద్భుతమైన చరిత్ర కలిగినవాడు, ఇంత తపశ్శక్తి ఉంది, ఇన్ని విధాల ఈయన ప్రయత్నం చేసి బ్రహ్మర్షి అయ్యాడని ఈ కథ అంతా సాకల్యంగా ఈ శతానందుల వారే వీళ్ళకి తెలియజేసేటమాట బాల రాజకుమారులిద్దరికి. అప్పుడు జనక మహారాజు అన్నాడు, నేను ధన్యుణ్ణయ్యాను మునిపుంగవ, నీ దర్శనం చేసి పవిత్రుణ్ణయ్యాను, నువ్వు మా నగరంలోకి ప్రవేశించావు, నిశ్చయంగా మా ప్రజలందరికీ లాభం చేకూరుతుంది, నీలాంటి తపోధన సంపన్నుడు ఇట్లా మా రాజ్యంలోకి ప్రవేశించడమే మా యొక్క సుకృతం అని చాలా నమస్కారం చేశాడనమాట. నీ చరిత్ర అంతా మాకు సవివరంగా తెలియజేసిన శతానందుడికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ యజ్ఞశాలలో ఇవి చెప్పబడింది. యజ్ఞానికి వచ్చినటువంటి విజ్ఞులు, పెద్దలు అందరూ కూడా విన్నారనమాట. అందరూ వింటుండగానే ఈ కథ అంతా జరిగింది. నీ గుణాలు, నీ బలము ఇతరులతోటి పోల్చి చెప్పలేం, నీకు నువ్వే సాటి, నీలాంటి వాడివి నువ్వేనన్నారు. ఎంత చరిత్ర, నీ చరిత్ర విన్నా కూడా ఇంకా విందామనే ఉంది, ఇంకా నువ్వేం సాధించావో తెలుసుకుందామనే ఉంది. సరే, సాయంకాలం అనుష్ఠానాలకు సెలవు మించిపోతుంది, నువ్వేం చేస్తావంటే రేపు పొద్దునే ఈ రామలక్ష్మణుని వెంట పెట్టుకుని నా అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు అక్కడున్న ఉపాధ్యాయులు, ఋత్వికులు, బ్రాహ్మణులు విశ్వామిత్రుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రామలక్ష్మణుని చాలా అభినందించారు. మీకు ఎంత అదృష్టవంతులు, ఇలాంటి గురువు మీకు లభించాడు, ఇలాంటి మార్గదర్శకుడు లభించాడని చాలా అభినందించారు. సరే, మర్నాడు ఏమైందో చూడండి. ప్రాతకాలం అయింది, పొద్దునే జనక మహారాజు అనుష్ఠానాలన్నీ ముగించుకుని సకల రాజమర్యాదలతోటి విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణులని తన యజ్ఞవాటికకి ఆహ్వానించారు. ఎక్కడైతే ఆయన యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి రమ్మన్నాడు. వీళ్ళందరినీ, వచ్చిన వాళ్ళని యథావిధిగా పూజించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆసనాదులు ఇచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు జనక రాజర్షి ఏం చెప్తున్నాడంటే, విశ్వామిత్ర మహర్షి, నీకు ఇదే స్వాగతం, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, నువ్వు దేనికోసం వచ్చావు, నిన్ను సేవించడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను అని అడిగాడు. అడిగేసరికల్లా అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, రాజా,
వీరిద్దరు ఈ అబ్బాయిలు దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు, క్షత్రియులు, లోకప్రఖ్యాతిగాంచిన జగదేక వీరులు. వీళ్ళు నీ శ్రేష్టమైన శివధనుసుని చూడాలని అనుకుంటున్నారు. నీకు సర్వశుభాలు చేకూరుతాయి. నీ ధనుసు చూసి వచ్చిన పని ముగించుకుని తిరిగి వెళ్ళిపోతాం. అబ్బాయిలు ఇద్దరికి ధనస్సు చూపించమని చెప్పారు. మామూలుగా మనం సీతా స్వయంవరం వాక్యాలు వింటుంటాం. ఏదో స్వయంవర వేదిక, వచ్చిన వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, రాముడు కూడా ప్రయత్నం చేశాడు, సీత వరమాల పట్టుకొచ్చి మెడలో వేయటం. మనం ఇలాంటి వృత్తాంతాల్ని నాటకాలుగా, చలనచిత్రాలుగా చాలా చూసాం. రామాయణంలో అట్లా చెప్పబడలేదు. సీతాదేవికి స్వయంవరం ప్రకటించలేదు. సీతది స్వయంవరం కాదు. ఆమె తండ్రి నిశ్చయించిన వివాహాన్నే చేసుకుంది. స్వయంవర కన్యక కాదు ఆవిడ. స్వయంవరం అనే కథ అసలు వేరే. కాకపోతే ఆమెని ఇప్పుడు వివాహం చేసుకున్నాడు కాబట్టి ఇలా సీతా స్వయంవరం అన్న వాక్యం వచ్చింది. కానీ సీతాదేవికి స్వయంవరమే లేదు. తండ్రి నిర్ధారించిన పెళ్ళే చేసుకుంది అక్షరాల ఆవిడ. దానికి రామాయణమే ప్రబల సాక్ష్యం. మనం ఏంటంటే చక్కగా కనపడడానికి, చూడంగానే ఆ సీను మన మనసుకి హత్తుకోవటం కోసం ఏర్పరచబడిన రకరకాల నాటకాల ద్వారా, తర్వాత సినిమాల ద్వారా మనం అలాంటి ధోరణిలోకి వెళ్ళాం. నిజానికి అట్లా జరగలేదట. ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఏం చెప్తున్నారంటే శివధనుస్సు గురించి చెప్తున్నాడు జనకరాజర్షి. ఇప్పుడు ఈ అబ్బాయిలిద్దరికి శివధనుస్సు సంగతి ఎవరు చెప్పారు? రామలక్ష్మణులకి. ఈ విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలో మారీచ సుబాహుల్ని వధించిన తర్వాత తపస్సు, అక్కడున్న తాపస్సులంతా, ఋషులంతా మేము జనకరాజు ఏదో యజ్ఞం చేస్తున్నాడు, మేము యజ్ఞం చూడడానికి వెళ్తున్నాము, ఆయన దగ్గర ఒక మహాద్భుతమైన శివధను అనే ధనుస్సు ఉంది, శివుడిది ఆ విల్లు, మీరు కూడా మాతో పాటు వస్తే ఆ యజ్ఞము చూసి ఆ మహాద్భుతమైన విల్లును చూద్దురు కానీ, అది క్షత్రియులు చూడవలసినది అని చెప్పారు. వీళ్ళు అది చూడడానికి వచ్చారు. ఇక్కడ వివాహపు స్వయంవరానికి దానికి యజ్ఞం చూడడం, ఆ తర్వాత దాన్ని శివధనుస్సును చూడడం చెప్పేసరి కల్లా ఈయన ఏం చెప్పాడంటే శివధనుస్సు యొక్క వృత్తాంతాన్ని చెప్తానన్నాడు. పూర్వం దక్షయజ్ఞం ధ్వంసం చేస్తూ కోపించినటువంటి శివభగవానుడు దేవతలతో ఇట్లా అన్నట్టు, ఏమని, మీరు యజ్ఞంలో నాకు చెందవలసిన హవిస్సులు చెందకుండా చేశారు కాబట్టి ధనస్సుతో మీ శిరస్సులు తుంచేస్తానన్నట్టు. పెద్ద ధనస్సు ఉంది ఆయన చేతిలో, మీ మెడలు విరిచేస్తానన్నాడు. దేవతలంతా భయపడ్డారు, బతిమలాడారు, మమ్మల్ని వదిలేయమన్నారు. అప్పుడు కనికరించి వదిలిపెట్టాడు. కనికరిస్తూ ఏం చేశాడు, ఆ ధనస్సును ఇచ్చేసేట వాళ్ళకి. ఆ ఉద్రేకంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. సతీవియోగం అప్పుడు శివుడిది ఒక ఉద్రిక్తమైన ప్రవర్తన కదా. ఆ ధనస్సుని వాళ్ళ చేతిలోనే పెట్టేశాడు, దేవతల చేతిలోనే. దేవతలు ఆ ధనస్సుని నిమిచక్రవర్తి తర్వాత 6వ వాడైన దేవరాతుని వద్ద న్యాసంగా ఉంచారు. న్యాసంగా ఉంచటం అంటే ఈ వస్తువు కొన్నాళ్ళు మీ ఇంట్లో దాచిపెట్టండి, తర్వాత నేను వచ్చినప్పుడు తీసుకుంటాను, అడిగి తీసుకోగలిగే వస్తువు అనమాట. దాచి తిరిగి ఇచ్చివేయవలసిన వస్తువు. శివధనుస్సుని మళ్ళీ వచ్చి శివుడు వచ్చి అడిగితే ఇచ్చేయాలి, శివుడు తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేయాలి. అలాగా న్యాసంగా. అంటే ఇది శివధను శివుడి వల్ల దేవతలు ఇచ్చారు, శివుడు దేవతలకు ఇచ్చాడు, దేవతలు దేవరాతుడికి ఇచ్చారనమాట. ఈ విధంగా వంశపారంపర్యంగా దేవరాతుడి నుంచి నా వరకు అలా వరుసగా వస్తూనే ఉంది. శివధనువు ఇక్కడే ఉంది. దాన్ని తీసుకుని దేవరాతుడు వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళ పూజా మందిరంలో అక్కడే ఉండిపోయిందనమాట శివధనుసు. న్యాసంగా ఉంది. తర్వాత ఏమైంది, నేను ఒకానొక సమయంలో భూమిని దున్నుతూ ఉండగా ఆ నాగేటి చాలులో ఒక దొరికింది. ఆమెకు సీత అని నామకరణం చేసి నా కుమార్తెగా పెంచుకుంటున్నాను నేను. అయోనిజ అయినటువంటి నా కుమార్తెను వివాహం ఆడాలంటే పరాక్రమవంతుడై ఉండాలనే నియమాన్ని పెట్టుకున్నాను. ఇక్కడ అయోనిజ అని చెప్పారు చూడండి. భూమిలో దొరికింది శిశువు. ఆమె ఎవరికి పుట్టింది అనేది తెలియదు. పైగా భూమి మీద కాదు, ఎక్కడైనా ఎవరి పిల్లనైనా తెచ్చి పడుకోబెట్టేశారంటానికి వీల్లేదు. నాగేటి చాలంటే భూమిని దున్నితే లోపల భాగంలో ఉందన్నమాట. ఆమె అయోనిజాన్ని వినపడింది అప్పుడు ఒక ఆకాశవాణి. కాబట్టి అటువంటి పుత్రికని నేను ఎవరికి ఇవ్వాలనుకున్నాను, అత్యంత పరాక్రమవంతుడైన వాడికి ఇవ్వాలని పెట్టుకున్నాను. అంటే పరాక్రమమే వరశుల్కమని ప్రకటించాను. ఈ అమ్మాయి వీర్యశుల్క, అంటే ఎవరికైతే పరాక్రమం ఉంటుందో దానిని శుల్కంగా తీసుకుని నా కుమార్తెని ఇస్తాను నేను, అలా నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి భూమి నుంచి ఉద్భవించిన నా కుమార్తె సీతను వివాహం ఆడడానికి దేశం నలుమూలల నుంచి రాజులు వచ్చారు. వారి పరాక్రమానికి ఏం పరీక్ష పెడతావు నువ్వు అని నన్ను అడిగితే నేనేమనుకున్నాను, శివధనుస్సును చూపించి దాన్ని నారిని ఎక్కుపెట్టండి, సంధించండి అని చెప్పాను. వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఆ ధనుస్సుని కదల్చలేకపోయారు.
పరాక్రమం ఎట్లా తెలుస్తుంది? రాజుగారు వచ్చినవాడు యుద్ధం చేస్తే తెలుస్తుంది. అట్లా యుద్ధం చేసి గెలుపు ఓటములు తీసుకోకూడదు కదా! అందుకని ఇది పరాక్రమం, ఇది పరీక్ష అన్నమాట. వీర్యానికి, పరాక్రమానికి పరీక్షగా శివధనుస్సుని ఎక్కుపెట్టండి, సంధించండి, నారిని సంధించమని చెప్పాం. కానీ ఎవ్వరూ చేయలేకపోయారు. వాళ్ళంతా అల్ప పరాక్రమవంతులు. నా కుమార్తెని ఇవ్వడానికి నిరాకరించాను, నేనెవరికి ఇవ్వల. ఆ తర్వాత రాజులంతా నా మీద కోపంతో పెద్ద సైన్యాలను వెంట పెట్టుకుని దండెత్తి నా మీదకి వచ్చారు. మిథిలా నగరాన్ని ముట్టడించారు. సంవత్సరం గడిచింది ఇట్లా జరిగి. నగరవాసుల జీవన సంభారాలన్నీ తరిగిపోయాయి. నగరం చాలా ఇబ్బందుల్లో ఉందన్నమాట. వాళ్ళంతా చాలా కష్ట నష్టాలకి గురయ్యారు. అప్పుడు నేను దేవతలందరినీ ప్రార్థిస్తే దేవతలు చతురంగ బలాల్ని పంపించి నన్ను ఆదుకున్నారు. మీరు ఎందుకు? ఈ శివధనుస్సు వల్లే ఈయనకి ఇబ్బంది వచ్చింది కదా, శివధనుస్సు వల్లే వచ్చింది. కాబట్టి దేవతలే నాకు చతురంగ బలాల్ని పంపించినాయి. ఆ సైన్యంతో చుట్టుముట్టినటువంటి పాపాత్ములైన రాజులందరినీ తరిమి కొట్టాను. ఆ విధంగా శత్రుసేన బలహీనపడి అంతా పారిపోయారు. ప్రకాశవంతమైన ఆ శివధనుసుని రామలక్ష్మణులు కూడా చూడొచ్చన్నారు. వారి ధనుసుని కనుక ఎక్కువ పెట్టగలిగితే సీతనిచ్చి వివాహం జరుపుతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది? జనక రాజర్షి ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు, అయ్యా నువ్వు చెప్పిందంతా విన్నాము, చాలా బాగుంది. రామలక్ష్మణులు ఇద్దరు కుతూహల పడుతున్నారు. సాధారణంగా ధనుర్విద్య నేర్చుకున్న ప్రతి వాళ్ళకి ఏదైనా గొప్ప ధనువు ఉందంటే అది చూడాలని ఉంటుంది. అందరూ చేసేదే. చాలా బాగా ఏ విద్య నేర్చుకుంటామో ఆ విద్యలో ఒక ప్రత్యేకమైన వస్తువు ఉందంటే దాన్ని చూడాలనిపిస్తుంది సహజంగానే. అప్పుడు ఏమైందట, మంత్రిసత్తములారా, మీరు వెళ్ళి వెంటనే శివధనుసుని యజ్ఞవాటికి తీసుకురమ్మన్నారు. అది ఎక్కడుందో ఈ రామలక్ష్మణులు ఇద్దరు దాన్ని పరిశీలిస్తారని కబురు చేశాడు. చేసేసరికి ఏమైంది, ఒక పెద్ద ఇనప చట్రం మీద అమర్చబడి ఉందట. ఆ ధనుస్సుకి రోజు గంధము పువ్వులు అలంకరిస్తారు, పూజ చేస్తారనమాట. నిత్య పూజలు అందుకుంటూ ఉంది. ఆ ధనస్సుని 8 చక్రాలు కలిగిన రథం మీద అమర్చారు. దాన్ని 50 మంది మహాబలశాలుడైన సైనికులు ఆ రథాన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు. లాక్కొచ్చారు అని చెప్పట్లేదు, ఈడ్చుకొచ్చారు, బలంగా లాక్కొస్తున్నారన్నమాట 50 మంది. తర్వాత అప్పుడు ఇదిగోండి శివధనస్సు తెచ్చామని చెప్పారు. చెప్పేసరికి ఈయన ఏం చేశాడు, ఈయన చెప్తున్నాడు జనక రాజర్షి, మా పూర్వీకులు కూడా కొంతమంది దీనికోసం ప్రయత్నం చేశారు ఎక్కువ పెట్టడానికి, కానీ మా వల్ల కాలేదు, మా వాళ్ళ వల్ల కాల. మేమందరము పూజ చేస్తున్నాం, ఈ నిత్య పూజ అందుకుంటున్నటువంటి శివధనుసు ఇదేనని చూపించాడు. చూపించేసరికల్లా పైగా అంటాడు, ఏమంటున్నాడంటే, దేవదానవ రాక్షస గంధర్వ కిన్నెర కింపురుషదాదులు ఎందరో ఈ శ్రేష్టమైన ధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మానవ మాతృల వల్ల అవుతుందా? దేవతల వల్లే కాకపోతే మనుషుల వల్ల ఏమవుతుంది? కాబట్టి ఇదిగోండి ధనుస్సు తెచ్చావు, చూపించమన్నారు. రామ, ఈ ధనస్సును చూసిరా నాయన అని చెప్పాడు. ఆయన ఆసనం నుంచి లేవల, తన పక్కన ఉన్న రాముడిని వెళ్ళి చూసిరమ్మన్నాడు అనమాట. అప్పుడు ఏమైందో చూడండి, ఈ చెప్తున్నాడు రాముడు, ఇప్పుడే ఆ శ్రేష్టమైన ధనుస్సుని చేత్తో ఎత్తుతాను, దాన్ని కదల్చడానికి వీలైతే ఎక్కువ పెడతాను అని చెప్పాడు రాముడు. ఒకటే వాక్యం, ఎత్తుతాను, వీలైతే ఎక్కువ పెడతాను అన్నాడు. సరే చేయమన్నాడు విశ్వామిత్రుడు. అలాగే నాయన అన్నాడు. ఈ రఘునందనుడు అక్కడ చాలామంది యజ్ఞవాటికలో ఎందరో ఉన్నారు. యజ్ఞం జరుగుతుంటుంది, చాలామంది ఉంటారు, వేల మంది వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఈయన ఏం చేశాడు, వెళ్ళి ఈ రాముడు ఆ ధనస్సుని లేపాడు. అమాంతం లేచి వచ్చేసింది పైకి అనాయాసంగా. ఏమి కష్టపడి మరి పళ్ళ బిగవని చేయలేదు. తేలికగా తను రోజు ధనుస్సుని ఎంత సునాయాసంగా తీస్తాడో అంత సునాయాసంగా, ఎటువంటి ఆయాసము హైరానా లేకుండానే ఆ ధనస్సుని పైకి ఎత్తి పట్టుకున్నాడు. ఎత్తి పట్టుకున్నాక ఏమైంది, నారిని కట్టాడు. ధనస్సుని తాడు లాగి కట్టిన తర్వాత ఏం చేశాడు, సంధించి లాగాలి దాన్ని, ఇట్లా గట్టిగా లాగాలి. ఆ లాగేసరికల్లా ఏమైంది, ఆకర్ణాంతము లాగాడట. ధనస్సుని ఏదైనా ఒక బాణం ఎక్కించి లాగాలంటే దాన్ని ఇక్కడ లాగితే కుదరదు. ధనస్సుని పొడుగ్గా ముందుకు పట్టుకుని ఇక్కడున్న అల్లెత్రాటిని చెవిదాకా ఇట్లా వెనకదాకా లాగాలి. ఆకర్ణాంతం లాగితేనే కరెక్ట్గా వెళ్తుంది. ఈ లాగేసరికి ధనస్సు పెళ్ళుమని మధ్యలోకి విరిగిపోయిందట. మధ్యకి ముక్క అయిపోయింది. ముక్క అయిపోయేసరికి అలా విరిగేసరికి వచ్చింది, పిడుగులు పడుతున్నట్ల పెద్ద శబ్దం వచ్చిందట. పర్వతాలు బద్దలైపోయాయి, ఆ భూమి విచ్చుకుపోయింది, ఆ ఫెళ ఫెళ ఫెళమని వినిపించిందనమాట. మహాబలమైన ధనుస్సు ఆ శబ్దముతో భూమి కంపించిపోయింది. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, జనకుడు తప్ప మిగిలిన వాళ్ళంతా సభాసదులు మూర్చిపోయారు. ఆ శబ్దానికి బెదిరిపోయారు. వీళ్ళు నలుగురే ఉన్నారు. రాముడు ధనస్సు పట్టుకుని లాగాడు. రాముడు ఏం చేసినా పక్కనే ఉండే లక్ష్మణుడికి ఏ భయము లేదు. ఆయనతో సమానుడు ఈయన, ఆయనకి ఏ భయము కలగల. విశ్వామిత్రుడికి తెలుసు ఏం జరగబోతోందో.
ఆయన బ్రహ్మర్షి, ఆయన సకలము తెలుసు ఆయనకి. ఆయన స్థిమితంగానే ఉన్నాడు. జనకుడు ఆ ధనుస్సుని ఇన్ని సంవత్సరాలుగా, అంటే కొన్ని వేల సంవత్సరాలుగా తమ ఇంట ఉంచి పూజించే స్థాయి కలిగినటువంటి జనకుడు కూడా నిలబడి ఉన్నాడు. వీళ్ళు నలుగురు ఉంటే మిగిలిన వాళ్ళంతా మూర్చిపోయారు, మొత్తం సభాసదులంతా. అక్కడి నుంచి ఆ జనక రాజర్షి అన్నాడు, మహాముని, దశరథ పుత్రుడైన రాముడి పరాక్రమం కళ్ళారా చూశాను, అత్యద్భుతం అన్నాడు. ఇలాంటి వీరోచిత కార్యాన్ని నేను ఊహించనైనా లేదు. నా కుమార్తె సీతాదేవి రాముణ్ణి భర్తగా పొంది ఇరువంశాలకి కీర్తి తేగలదు. ఒక్క వాక్యంతో నా కూతుర్ని ఈ రాముడికిచ్చి పెళ్లి చేస్తాను అని మాట చెప్పేశాడు. అక్కడి నుంచి నా కుమార్తెని చెప్తున్నాడనమాట. వివాహం ఆడదలిచిన వాళ్ళు వాళ్ళ పరాక్రమాన్నే నాకు శుల్కంగా చెల్లించాలంటే కన్యాశుల్కం లాగా చెల్లించవలసిన శుల్కం ఏమిటి? వాళ్ళ పరాక్రమమే, వీర్య శుల్క అని చెప్తారు. అమ్మాయిని, ఆ కన్యని శుల్కంగా చెల్లించాలని ప్రకటించాను. నా ప్రతిజ్ఞ సత్యమైంది. నేను ఏది కోరుకున్నానో అది జరిగింది. నా ప్రాణాలతో సమానురాలైన నా సీతను ఈ రామునికిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఆజ్ఞాపించమన్నాడు. ఆజ్ఞాపించు, ఇప్పుడే నా మంత్రుల్ని అయోధ్యకు పంపిస్తాను, అంతా శుభం అవుతుంది. ఈ శివధనుర్భంగ వృత్తాంతం అంతా నా మంత్రులు దశరథ మహారాజుకు వివరంగా చెప్తారు. తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని రక్షణలో క్షేమంగా నా దగ్గర ఉన్నారని తెలుసుకుంటారు. దశరథ మహారాజు ఈ మిథిలా నగరానికి గౌరవ లాంఛనాలతో ఆయన్ని తీసుకొస్తాము. నువ్వు ఆజ్ఞాపించు, నీ ఆజ్ఞ కోసమే ఈ మిథిలాధిపతి ఎదురు చూస్తున్నాడు అన్నాడు. అంటే ఇంత మా పిల్లని ఇస్తానన్నప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా. గురువు వివాహానికి రాలేదు, మేము చేసుకోమని ఆయన తిరగబెడితే చేయగలిగేదేం లేదు. ఇలా చెప్పాడనమాట. మర్యాదగా తను ఏ వాక్యాలు మాట్లాడాలో అదే మాట్లాడేటట జనకరాజు. మాట్లాడేసరికి శుభం భూయాత్ అన్నాడు విశ్వామిత్రుడు. అట్లాగే జరుగుగాక అన్నాడు. ఇదే జరగాల్సింది అని వెంటనే జనక మహారాజు మంత్రుల్ని, బ్రాహ్మణోత్తముల్ని దశరథుణ్ణి ఆహ్వానించడానికి అయోధ్యకి పంపించాడు. వాళ్ళు చాలా గొప్పగా పరిగెత్తేవి ఉత్తమాశ్వాల్ని ఎక్కి 4 రోజుల్లోనే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఎట్లా దశరథ మహారాజు సపరివారంగా వచ్చాడు, ఏ రకంగా సీతారామ కళ్యాణాన్ని జరిపించారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.